ఎస్ఓటీతో పాటు కలిపి మేము మనకు ఒక కేసు వచ్చింది రిగార్డింగ్ ట్రాఫికింగ్ ఆఫ్ బేబీస్. ఇది మన హ్యూమన్ ట్రాఫికింగ్ కింద స్పెసిఫిక్లీ బేబీస్ కి ట్రాఫికింగ్ నడుస్తూ ఉంది. దీని గురించి మేము 11 మెంబర్స్ కి పట్టుకున్నాము. 11 మెంబర్స్ లో టోటల్ 8 మెంబర్స్ ఫీమేల్ ఉన్నాయి, 3 మెంబర్స్ మేల్స్. అందరికి మేము పట్టుకున్నాము. దీనిలో మనకు 2 బేబీస్ దొరికారు. ఒక బేబీ గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఆ బాబు 2 బేబీస్ బాబు ఉన్నారు 10 days ఓల్డ్. ఒక బాబు అహ్మదాబాద్ నుంచి, ఒక బాబు ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి, ఇది రమాయణపేట్ అంతే కదా. అక్కడ నుంచి మనకు దొరికింది. ఇప్పుడు మన కస్టడీలో వాళ్ళే ఉన్నారు. అండ్ ఇంకా చూసినప్పుడు అక్యూజ్డ్ గురించి మనకు వచ్చింది ఆల్రెడీ 11 నుంచి 4 మెంబర్స్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక అక్యూజ్డ్ గంగాధర్ రెడ్డి పైన ఆల్రెడీ 13 కేసెస్ ఉన్నాయి. తర్వాత బాబు రెడ్డి మీద 2 కేసెస్ ఉన్నాయి, 2 కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా 2 అక్యూజ్డ్ మెంబర్స్ నాగలక్ష్మి అండ్ హర్ష రాయ్, 2 మీద కూడా 2 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ తర్వాత మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. ఇది మన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో. ఆ ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ మేము పెట్టాము 143 సబ్ క్లాస్ 5. అది ఉంటది రిగార్డింగ్ ట్రాఫికింగ్ అండ్ మల్టిపుల్ టైమ్స్ ట్రాఫికింగ్ ఆఫ్ చిల్డ్రన్. దీనికి పనిష్మెంట్ 10 years పైన ఉంటది. తర్వాత కాన్స్పిరసీ సెక్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కి సెక్షన్. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎందుకు మేము పెట్టాము, బికాజ్ ఇది 11 మెంబర్స్ కలిసి వాళ్ళు ఇది ఫస్ట్ టైం కాకుంటే ఇంకా చాలా టైమ్స్ వాళ్ళు చేశారు. తర్వాత జేజే యాక్ట్ కింద సెక్షన్ 80, 81 అండ్ 87 ఇది అన్ని చేసి మేము ఎఫ్ఐఆర్ చేశాము. ఇంకా మీ సైడ్ నుంచి ఏమి క్వశ్చన్స్ ఉంటే? ఆయన శిశు విహార్ లో ఉన్నారు. అండ్ శిశు విహార్ నుంచి కూడా మన దగ్గర ప్రవీణ్ గారు వచ్చారు. ఆల్రెడీ మన హెల్ప్ లైన్ కూడా యాక్టివ్ అవుతుంది. గాంజా గురించి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఖచ్చితంగా అప్పుడే మా టీంతో పాటు వెళ్తాము. అండ్ మన దగ్గర డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ఉంటది. అది ఆ టెస్టింగ్ చేసి మేము వెరిఫై చేస్తాము. అప్పుడు మన లా అండ్ ఆర్డర్ కాకుంటే లా అండ్ ఆర్డర్ తో పాటు ఎస్ఓటి, సిసిఎస్, న్యూ ఇయర్ సంబంధించిన ఇది డ్రగ్స్ కోసం ఎక్కడైనా నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే మన లా అండ్ ఆర్డర్ టీమ్, ఎస్ఓటి టీమ్, సిసిఎస్ టీమ్, తర్వాత టీజీ న్యాబ్ వాళ్ళు అందరు ఆ రోజు ఇదే పని మీద పని చేసిస్తాడు. ఏమి ఇన్ఫర్మేషన్ వస్తే మేము అక్కడికి పోయి ఖచ్చితంగా నెసరీ యాక్షన్ మేము తీసుకుంటాము. చేసినప్పుడు ఆల్రెడీ మేము మీటింగ్స్ పెట్టాము. మన పబ్స్ ద్వారా నుంచి, ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి, కన్వెన్షన్ హాల్స్ నుంచి, గేటెడ్ కమ్యూనిటీస్ తో పాటు కూడా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. మన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, దీనిలో అప్లై చేయాలి. ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫైర్ సేఫ్టీ సంబంధించిన కరెక్ట్ గా అది చూసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ దే షుడ్ బి ట్రైన్డ్. ఒక ఫైర్ లాగా ఇన్సిడెంట్ జరిగితే ఎగ్జిట్ ఎక్కడ ఉంది, అన్ని క్రౌడ్ కి ఎలా డైరెక్ట్ చేయాలి, ఇష్యూస్ అయితే సరిగ్గా వాళ్ళకి సిపిఆర్ తెలుసుకోవాలి. అండ్ ఎగ్జిట్ సైన్స్ అది ఖచ్చితంగా ప్రాపర్ గా పెట్టుకోవాలి. ఇది అన్ని ఇది మేము వాళ్ళకి చెప్పాము. తర్వాత టైమింగ్ 1 o'clock వరకు టైమింగ్ ఉంది. ఖచ్చితంగా 12:30 వరకు ఫుడ్, సౌండ్ అండ్ లికర్ దీనికి సర్వింగ్ ఆపేయాలి. గురించి కూడా వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు బౌన్సర్స్ అన్ని పెట్టారు టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఎగ్జాక్ట్ గా వాళ్ళు బెయిల్లో ఎప్పుడు బయటికి పోయారు అండ్ వాళ్ళకి బెయిల్ క్యాన్సిలేషన్ కూడా ఎలా చేయాలి ఇది అన్ని మేము చేస్తాము. అయినా ఓకే, థ్యాంక్. లైవ్లీహుడ్ కి మీన్స్ లేదు, ఒక ఇన్ఫెంట్ బాబుకి ఎలా మంచిగా లైఫ్ ఇవ్వాలి, దీని గురించి రిసోర్సెస్ కాకుంటే వాళ్ళకి ట్రేస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కేసులో వాళ్ళు బేబీకి డిమాండ్ ఇచ్చారు 6.7 lakh లో, ఫ్యామిలీకి వాళ్ళు 3 lakh లాగా ఇస్తాడు. ఆ ఫ్యామిలీస్ 3 lakh తీసుకొని బేబీస్ వాళ్ళకి ఇస్తాడు. ఆ బేబీస్ తీసుకొచ్చి అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు ఎవరి నుంచి డిమాండ్ వచ్చింది, మేబీ ఏమేం కపుల్స్ వాళ్ళ దగ్గర వాళ్ళకి చిల్డ్రన్ లేకపోతే వాళ్ళు డిమాండ్ పెడతారు అండ్ వాళ్ళకి వాళ్ళు సప్లై చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. నేని మీరు చెప్పండి.